హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. నేను ఈరోజు ఒక స్నాక్ ఐటెం మీకైతే చూపిస్తున్నానండి. అయితే ఫస్ట్ ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు వీడియో మీకు నచ్చితే లైక్ కూడా చేసి షేర్ చేయండి. ఇలా పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కితే మీకు నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను చేసేది స్నాక్ ఐటెం కాబట్టి పిల్లలకి పెద్దలకి అందరికి కూడా చాలా ఇష్టంగా తింటారు. అదేంటో మనం ప్రిపేర్ చేసుకుందామండి. నేను ఈరోజు ఇందులో ఫస్ట్ కారం చేస్తున్నానండి. కారంలో కూడా తింటే కూడా చాలా బాగుంటాయి. ఫస్ట్ ఆనియన్, తర్వాత తెల్లగడ్డలు వేసుకున్నానండి, గార్లిక్ వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఉప్పు కారం కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం ఇలా కారం ప్రిపేర్ చేసుకుందామండి. ఇలా కారం ప్రిపేర్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి పల్లీలు అయితే నేను వేపుకుంటున్నాను. ఇలా పల్లీలు వేపుకున్నాక చూడండి, పల్లీలు వేపుకొనేసి కొంచెం బాగా ఇలా పల్లీలు వేపుకున్నాక ఇప్పుడు అలాగే నేను ఒక 2 స్పూన్ల పప్పులు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. పప్పులు కూడా ఇవన్నీ 2 కూడా వేగాక అవి పక్కన పెట్టేసి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 5-6 మిర్చి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులోకి మనం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అలాగే కొంచెం ఇంగువ అండి. ఇంగువ టేస్ట్ బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. అలాగే కొంచెం పచ్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని మనకు ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఇలా మిగిలినప్పుడు మనము ఇలా చేసుకుంటే స్నాక్స్ చాలా యూజ్ అవుతుందండి. ఇక్కడ నేను కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకొని కొంచెం తరిగిన అల్లం వేసుకొనేసి అలాగే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ సన్నగా తరిగినవన్నీ వేసుకొనేసి ఇలా బాగా కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ దోశ పిండి యూజ్ చేస్తున్నానండి. ఇడ్లీ పిండి అయినా కూడా పర్లేదు, చాలా బాగా వస్తుంది. ఇవన్నీ కలుపుకున్నాక ఇప్పుడు ఇక్కడ ఒక కప్పుతో మైదా పిండి తీసుకుంటున్నానండి. మనకు మంచి కొంచెం సాఫ్ట్గా పొంగుతూ చాలా బాగా వస్తాయి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు అవన్నీ కలిపి పక్కన పెట్టేశాక ఇక్కడ మిక్సీ జారలో నేను ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు ఇవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ వేసుకొనేసి కొంచెం సాల్ట్, అలాగే కొంచెం చింతపండు, అలాగే కొంచెం కొత్తిమీర అవన్నీ వేసుకొనేసి ఇక్కడ చట్నీ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నానండి. చట్నీ ప్రిపేర్ చేసుకొనేసి ఇక్కడ ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. బౌల్లోకి వేసుకొని చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయిందండి. 2 రకాల చట్నీలతో ఈవినింగ్ టైమే ఇలా పిల్లలకి చేసి పెడితే స్కూల్ నుంచి వస్తూనే చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో వాళ్ళకు కూడా ఈవినింగ్ స్నాక్స్కి పనికొస్తాయండి బాగా. ఇప్పుడు ఇందులోకి మనం పోపు వేసుకుందామండి. ఇక్కడైతే ఆయిల్ మనకు బాగా వేడిగా ఉందండి ఆయిల్. ఇప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, అది మనము ఇలా బోండాల్లాగా రౌండ్గా ఇలా వేసుకోవాలి. ఆయిల్లో డీప్ ఫ్రై అనేది మనం చేయాలండి. ఇలా డీప్ ఫ్రై ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి, లేదంటే లోపల పచ్చిగానే ఉంటుంది, బయట క్రిస్పీగా ఉండి లోపల పచ్చిగా ఉంటుందండి. అలా లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తే లోపల కూడా అనేది ఉడుకుతుంది బాగా. కాబట్టి మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక ఇలా తిరిగేసుకోవాలి అన్నీ కూడా. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, మంచి కలర్ వచ్చినాయి కదా, రౌండ్గా బాల్స్ లాగా వచ్చినాయి. ఇలా అయితే పిల్లలకి చేసి పెట్టండి.
ఈ బండి మీద ఇలాంటి బోండాలు, ఆనియన్ బోండాలు బండి మీద బాగా దొరుకుతుంటాయండి. అక్కడికి వెళ్ళి తెచ్చుకునే బదులు మనమే ఇంట్లో ఈజీగా ఇలా దోశ పిండితోనే, ఇడ్లీ పిండితో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, లోపల పచ్చిగా అనేది లేకుండా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి కామెంట్ పెట్టండి. వీడియోని షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.